వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది ఆఫ్టర్ ఏ బిగ్ అప్ ట్రెండ్. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర పాజ్ తీసుకుంది అండ్ మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది ఈ రోజు. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా రివర్సల్ అవుతుందో చూద్దాం. సో నిన్న బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ డేస్ అయ్యాయి కదా, 2 ట్రెండింగ్ డేస్ అయ్యాయి. సో నేను అయితే ట్రెండింగ్ డే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ దట్స్ ద మార్కెట్. చెప్పాను కదా, చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. మార్కెట్ అనేది ఎప్పుడు కూడా మనం ప్రాబిలిటీ ఉన్న ఎడ్జ్ అనేది తీసుకోవాలి, అంతేగాని మనం ఎక్స్పెక్ట్ చేసాం కదా మార్కెట్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కిందకే రావాలని చెప్పి బల్క్ క్వాంటిటీస్ లో ఆర్డర్స్ తీసుకోవడం లాంటివి ఏమీ చేయకూడదు. సో నిన్న స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, R3 క్యామ్రీలో నుంచి రివర్సల్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. కాకపోతే స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఆల్వేస్ హ్యావ్ యువర్ ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో అదే లాంగ్ టర్మ్ లో గ్రీన్ గా ఉండడానికి మనకి అది ఉపయోగపడుతుంది అది. సో డోంట్ ట్రై టు నెగ్లెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ అస్ రిస్క్ పర్ ట్రేడ్ ఎంత పెట్టుకుంటున్నారో అది కూడా చూసుకోండి. ఓకే, ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 10 lakhs క్యాపిటల్ ఉంది అనుకోండి, పర్ ట్రేడ్ కి ఎంత రిస్క్ చేసుకుంటున్నారు, 1% అనుకుందాం. సో 10,000 రిస్క్ మించి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు పర్ ట్రేడ్ కి. లేదు మీకు సెకండ్ ఆపర్చునిటీ కూడా దొరికింది, అలాంటప్పుడు సెకండ్ ఆపర్చునిటీ తీసుకోండి. లైక్ రిస్క్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా 10,000 రిస్క్ చేయొచ్చు అండ్ ప్రాఫిట్ విన్ అయ్యేటప్పుడు 20,000 విన్ అవ్వాలి. ఇన్ కేస్ ఆ 20,000 వర్కౌట్ అయింది అనుకోండి, ఫస్ట్ వచ్చిన 10K అనేది లాస్ అనేది కవర్ అయ్యి స్టిల్ 10K ప్రాఫిట్ లో ఉంటారు. ఇన్ కేస్ అది కూడా ఫెయిల్ అయితే -20కి వస్తుంది కదా. సో 2% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఈస్ వైప్డ్ అవుట్ అనమాట ఆ రోజు. ఇంకా ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో మార్కెట్ తో ఫైట్ చేయకూడదు. ఓకే, సో ఆ పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి. అండ్ హై ప్రాబిలిటీ సెటప్ కదా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ అనేవి ఎక్కువ క్యాపిటల్ కూడా డిప్లాయ్ చేయడానికి చూడకండి. ఇప్పుడు కూడా మనం ఆ రిస్క్ ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి. సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది హై ప్రాబిలిటీ మార్కెట్ ఇక్కడ నుంచి వైట్ సిపిఆర్ S3 క్యామెరీలా R3 క్యామెరీలా దూరంగా ఉన్నాయి అండ్ దెన్ ఫస్ట్ బార్ బుల్లిష్ బార్, ఆ తర్వాత ఇది హై ప్రాబిలిటీ. కానీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే అది మనం చెప్పలేం. దట్ డిపెండ్స్ అపాన్ ద మార్కెట్. మార్కెట్ నువ్వు పుష్ చేయలేవు, నేను పుష్ చేయలేను. మార్కెట్ ఎలా మూవ్ అవ్వాలనుకుంటుందో అలా మూవ్ అవుతుంది. మనం దాని ప్రకారం విన్ అయినప్పుడు రిస్క్ రివార్డ్ ఫాలో అవుతాం 1:2, లూజ్ అయినప్పుడు 1% లూజ్ అవుతాం. ఓకే, ఈ రోజు కూడా ట్రెండింగ్ డే అయింది కాబట్టి మళ్ళీ అప్ ట్రెండ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది. అదైతే మళ్ళీ చెప్పలేము ఈ రోజు అప్ ట్రెండింగ్ ఉంటుందా లేదంటే రివర్సల్ ఉంటుందని చెప్పలేము. కానీ నా వ్యూ అయితే మళ్ళీ ఈ రోజు కూడా బేరిష్ గానే ఉంది, ఎందుకంటే ఈ లెవెల్ అనేది చూసుకోరు చాలా మంది. ఇక్కడ స్వింగ్ లెవెల్ ఉంది, ఎంటైర్ జోన్ స్వింగ్ అంటే ఇది ఎగ్జాక్ట్ గా అక్కడనే కాదు, ఈ లెవెల్ రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ ఎక్కడి నుంచి యాక్టివేట్ అయ్యారు కదా. రెడ్ క్యాండిల్ మీనింగ్ ఏంటి, సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఇక్కడ నుంచి పుష్ చేశారని దాని మీనింగ్. సో ఇదంతా ఈ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఈస్ ద జోన్ అనుకోవచ్చు. సో ఇన్ కేస్ మార్కెట్ ఈ రోజు కూడా మార్కెట్ పైకి వెళ్తున్నట్టు ఇంప్రెషన్ ఇచ్చి రివర్సల్ అయితే ఐ విల్ ట్రై టు గో షార్ట్. లేదు ఫస్ట్ క్యాండిల్ నుంచి రివర్సల్ బార్ వస్తే ఇమీడియట్ గా ఫస్ట్ క్యాండిల్ దగ్గరే షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. అండ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ కాదు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్యాప్ బోర్డర్ కూడా నేను మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. సో సెన్సెక్స్ గురించి చెప్తున్నాను నేను. ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో, ఈ 2 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పాం కదా. ఎగ్జాక్ట్ గా మార్కెట్ అక్కడి నుంచే బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అలాగని చెప్పి ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు, ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ బాగోదు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకున్న 100 పాయింట్స్ వస్తుంది అండ్ సిపిఆర్ కూడా సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు చూద్దాము. ఆర్ఎల్స్ మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా రివర్సల్ ఇక్కడ ఈ జోన్ దగ్గర రివర్సల్ లాంటిది ఏమైనా చూపిస్తే అప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ టు వెయిట్. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. సో సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ చేస్తుందా చూడాలి, ఎందుకంటే సెల్లర్స్ ఇక్కడ చాలా అగ్రెసివ్ గా ఉన్నది ఈ క్యాండిల్ దగ్గర నుంచి. ఇన్ కేస్ సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ వస్తే లాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేద్దాము, ఎందుకంటే అక్కడ కింద S3 క్యామెరీలో కూడా ఉంది. 79,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సో ఈ క్యాండిల్ కూడా అగ్రెసివ్ గానే మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకున్నాయి. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. 79,100 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, సెన్సెక్స్ లో 79,100 అఫ్ కోర్స్ ఫార్ ఓటీఎంఏ, కాకపోతే స్టాప్ లాస్ బిలో ద సెంట్రల్ ప్యూర్ కాదు, బిలో ద టాప్ సిపిఆర్ పెట్టుకుంటున్నాను. 80 దగ్గర ట్రిగర్ అయింది, స్టాప్ లాస్ ఇస్ 110. ఓకే, 2,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 1:1 రిస్క్ రివార్డ్ కి దగ్గరగా వచ్చింది. సెన్సెక్స్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఫార్ ఓటీఎం తీసుకున్నాం కదా, దానికోసం కొంచెం
డీకే అనేది ఫార్మ్ అవుతుంది. మార్కెట్ సైడ్ వేస్‌గా ఉన్నా, పైకి వెళ్ళినా ప్రాఫిట్ అనేది వస్తది. బట్ ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంటే. చెప్పాను కదా! ఓపెనింగ్ సెషన్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు కొంచెం అగ్రెసివ్‌గా ఉన్నారు ఈ 2 ప్లేస్‌లో. సో, ఈ సెల్లర్స్‌ని బీట్ ఔట్ చేస్తారా? లేదంటే మళ్ళీ సెల్లర్స్ ఇక్కడి నుంచి పుష్ చేస్తారా అన్నది చూడాలి. సెల్లర్స్ క్వాంటిటీస్ పెంచితే మళ్ళీ మార్కెట్ కిందకనేది రావచ్చు. ప్రెజెంట్ 2000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఈ ట్రేడ్‌లో రిస్క్ 2500 పెట్టినాం కదా! 1:1 రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. నిఫ్టీ అయితే పైకి మూవ్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ చూడాలి. సెల్లర్స్ కిందకి పుష్ చేస్తారా? లేదంటే బయర్సే డామినేట్ చేస్తారో చూడాలి. సో, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! ఈ లెవెల్ దగ్గరికొచ్చింది. ఎనీహౌ R3 క్యాండిల్‌లో కూడా ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ అనేది 3000 వచ్చింది. క్లోజ్ చేయను కానీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 80 కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. గ్రూప్‌లో ఫస్ట్ టార్గెట్ 40 ఇచ్చాము. అది కూడా హిట్ అయిపోయింది. సో, స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకున్నాను. సో, ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు ఆపుతున్నారు చూడండి ఇక్కడ. రెడ్ బార్స్ అనేవి వస్తున్నాయి. బట్ 1:2 రిస్క్ రివార్డ్ అనేది రాలేదు కాబట్టి నేనైతే ఏమి ఎగ్జిట్ అవ్వట్లేదు. 3500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇన్ కేస్ బయర్స్ అగ్రెసివ్‌గా ఈ లెవెల్ పుష్ చేస్తే మార్కెట్ ఇంకా పైకి మూవ్ అవ్వచ్చు. సో, ఎనీహౌ ఈ ట్రేడ్‌లో అయితే ఇప్పుడు రిస్క్ ఏం లేదు. జస్ట్ వచ్చిన ప్రాఫిట్ వైప్ ఔట్ అవుద్ది అంతే. సో, సపోర్ట్ అనేది ఇస్తుంది 20 ఎంఏ మార్కెట్ ఇక్కడి నుంచి పైకి మూవ్ అవుతుంది. మళ్ళీ ప్రాఫిట్ బ్యాక్ విత్ 4000. 4500 ప్రాఫిట్‌గా అయితే వచ్చింది. సెన్సెక్స్ ఈ లెవెల్ అనేది బ్రేక్‌ఔట్ అయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 2 కూడా పైకి మూవ్ అవ్వచ్చు. ఈ లెవెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటదిప్పుడు. సో, కావాలనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఒక 2500 వచ్చేలాగా. కానీ నేను ఇంక వదిలేస్తున్నాను మార్కెట్‌కే. ఎందుకంటే 79,100 అనేది కింద ఎక్కడో ఉంది కదా! 500 పాయింట్స్ కింద ఉంది. సో, అగ్రెసివ్‌గా ఒక పెద్ద రెడ్ బార్ లాంటిది ఏమన్నా వస్తేనే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతది. సో, సెన్సెక్స్ అయితే డే హై అనేది ఆల్మోస్ట్ బ్రేక్‌ఔట్ అవ్వడానికి చూస్తుంది. నిఫ్టీ ఎంటైర్ జోన్ అనేది రెసిస్టెన్స్. చెప్పాను కదా! ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటది. ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్. సో, ఎంటైర్ జోన్ అనేది రెసిస్టెన్స్ ఏరియానే. యాస్ ఆఫ్ నౌ 4800 రన్ అవుతుంది. 5000 టచ్ చేస్తే క్లోజ్ చేద్దాము. ఓకే గైస్ 5000 ప్రాఫిట్ అనేది టచ్ అయిపోయింది. సో, క్లోజ్ చేసేసాను. 18 దగ్గర రన్ అవుతుంది. సో, వెయిట్ చేయొచ్చు ఇంకా ₹20 కోసం. కానీ ఎక్స్‌పైరీ రోజు నేను ఎక్కువ టైం ఉంటే ఎక్స్‌పైరీకి లైక్ 3:30కి ఇప్పుడు అంతుంది ఆల్మోస్ట్ 10:30 అయింది. మార్కెట్ ఓపెన్ అయ్యి 1 అవర్ అయింది. సో, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అలాంటప్పుడు ఈ ₹20, ₹10 కోసం నేనైతే వెయిట్ చేయను. ఆఫ్‌కోర్స్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని వెయిట్ చేసుకుంటే ఈ ₹20 కూడా ప్రాఫిట్ వస్తది. కానీ తీసుకుంది తక్కువ క్వాంటిటీసే కదా! 80 క్వాంటిటీసే కదా! ఒకవేళ ఇంకా ఎక్కువ తీసుకొనుంటే ఆ ₹20 కూడా ఆహ్, ఇట్ విల్ బి వర్త్. ఓకే. కానీ మనకి రిస్క్ రివార్డ్ ప్రకారం చూసుకుంటే 1:2 అయిపోయింది. 2500 రిస్క్ చేసాము. 5000 అనేది హిట్ అయింది. సో, ఈ లెవెల్ అనేది స్టిల్ రెసిస్టెన్సే. మార్కెట్ ఇంకా పైకి బ్రేక్‌ఔట్ అయినా నిఫ్టీ ఇంకా బ్రేక్‌ఔట్ అవ్వలేదు కదా! ఇది ఎంటైర్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఏరియానే. సో, ఏదైనా జరగొచ్చు. బట్ ఎనీహౌ డన్ ఫర్ ద డే 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈరోజు.